బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. త్వరలో అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గుంటూరు లాం పరిశోధన కేంద్రంలో అగ్రిటెక్ 2021 ప్రారంభం. రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి కన్నబాబు. విశాఖలో 150 కోట్లతో రోటరీ మోడల్లో ఎన్ఏడి ఫ్లైఓవర్ నిర్మాణం. పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అమరావతి రైతుల త్యాగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న రాజధానిని ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుంటామని చంద్రబాబు ప్రతిజ్ఞ. రాయదుర్గంలో కోటెలిజెంట్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. టాలెంట్ ఉంటే ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా లాం పరిశోధన కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ శాఖ అగ్రిటెక్ 2021 కార్యక్రమాన్ని మంత్రి కన్నబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను మంత్రి కన్నబాబు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. బాబు పెద్దనా కొంచెం కలర్ పెట్టేస్తున్నా. అందులో కూడా రైతు బొమ్మలో మీరు చూసినట్టయితే ఫలసాయాన్ని గర్వంగా చేతుల్లో పైకెత్తగలిగినప్పుడే రైతులు సుఖంగా ఉంటారు, అప్పుడే మా గర్వం అనేది ఆ విధంగా ఈ ఎంబ్లం తయారు చేయడం జరిగింది సార్. దీన్ని స్వీకరించి మమ్మల్ని అందరినీ కృతజ్ఞతలు కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. టెక్నాలజీ ఈరోజు అన్ని రంగాల్లో కూడా చాలా అవసరం. పూర్తిగా ఈ దేశం వ్యవసాయక దేశంగా ఉన్నప్పుడు టెక్నాలజీని ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేను రైతు పక్షపాతిని అని చెప్పి మాటలా కాదు చేతల్లో చేసి చూపించే నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఆయన మాకు ఎప్పుడూ ఒకటే చెప్తారు, ఏదో ఒక కోణంలో ఆలోచించడం కాదు, ఒక వైపు మాత్రమే అభివృద్ధి చేయడం, మిగతా పాఠశాలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. మొత్తం సమగ్రమైన అభివృద్ధి జరగాలి. అన్ని కోణాల్లో ఆలోచించి రైతాంగానికి ఏది కావాలో మనం వాటిని అందుబాటులో తీసుకురావాలనేది ఆయన మాకు ఎప్పుడు చెప్తున్న విషయం. ఈరోజు టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడో ఒక సందర్భంలో డిస్కస్ చేసినప్పుడు ఒక అధికారి చెప్పారు, ఒక సైంటిస్ట్, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా అడ్వాన్స్డ్ కార్ మోడల్స్ వచ్చాయి. ఈవెన్ చిన్న చిన్న బైక్స్ లాంటి చిన్న చిన్న వాహనాల్లో కూడా రకరకాల మోడల్స్ని మనం ఆవిష్కరిస్తున్నాం. కానీ రైతు కోసం, రైతు సాంకేతికత కోసం ఆవిష్కరణలు వాటితో పోలిస్తే నాట్ ఈవెన్ 10%, 5% కూడా లేవు అనేది ఒకసారి ఆయన చెప్పారు. ఎప్పుడో పూర్వం ఏ పద్ధతులు అయితే వాడుతున్నామో అదే పద్ధతిలో వ్యవసాయం చేయాలి. పూర్వం ఏ పద్ధతిలో అయితే మార్కెటింగ్ చేస్తున్నామో ఇప్పుడు అదే పద్ధతిలో మార్కెటింగ్ చేయాలంటే ఈ దేశం ముందుకెళ్ళాలి. పైగా మన లాంటి రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం విభజన తర్వాత 62% పాపులేషన్ కంప్లీట్గా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాల పురోగతి ద్వారా మాత్రమే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్న పరిస్థితి ఉన్నప్పుడు మనం తప్పకుండా ఈ సాంకేతికత అనేది చాలా కీలక అంశంగా మనం చూడాలి. అందుకే దీనిపై కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాం, అమలు చేస్తాము. ఈ రాష్ట్రంలో ఈ యాంత్రీకరణ శిక్షణా కేంద్రాలు కూడా తీసుకొస్తున్నాం. ఒక్కొక్కటి దాదాపు 10-12 కోట్ల రూపాయల వ్యయంతో రాయలసీమలో ఒకటి, ఉత్తరాంధ్రలో ఒకటి, గోదావరి జిల్లాలో ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. పూర్తిగా ఆ ఇన్స్టిట్యూట్స్ని
ఏ విధంగా డెవలప్ చేస్తున్నామంటే ఏ టెక్నాలజీ అయినా ఏ కొత్త మిషన్ అయినా సరే వస్తే అది ఖచ్చితంగా ఆ శిక్షణా కేంద్రంలో ఉండే విధంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాటికి సంబంధించి రైతుల్ని రెగ్యులర్ ఎక్స్పోజర్ విజిట్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలనేది దాంట్లో పెట్టాము. తిరుపతిలో జరిగిన మహాపాదయాత్ర ముగింపు సభపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామని, త్వరలోనే 3 రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెడతామని చెప్పారు. ఏపీకి 3 రాజధానులు అన్నదే తమ నిర్ణయమని, అందులో ఎలాంటి మార్పు లేదని మంత్రి తేల్చి చెప్పారు. మోసం చేసి మీరందరూ కూడా కూడబలుక్కొని మీరందరూ కూడా వేల ఎకరాలన్నీ కూడా అమరావతి ప్రాంతంలో కొని ఆ వేల ఎకరాలన్నీ కూడా కాపాడుకోవాలని ఈరోజు ఈ ఉద్యమం కూడా రైతు ఉద్యమం కాదు. ఇది కేవలం అక్కడ భూములు ఉన్న వారందరినీ కూడా పరిరక్షించుకోవడం కోసం అక్కడ రేట్లు పడిపోకుండా ఈరోజు అడిగే నాదుడు లేడాడ భూములు ఉన్న వాళ్ళన్నది కూడా ఇవన్నీ కూడా పరిరక్షించుకోవడం కోసం ఈ ఉద్యమాన్ని నడిపావు. ఈరోజు బహిర్గతంగా ముందుకు వచ్చావు. నువ్వు ఉద్యమం ఎందుకు చేస్తావంటే ఈ భూములు రక్షించుకోవడం కోసం, ఆ భూముల విలువ పడిపోయింది, దాన్ని పెంచుకోవడం కోసం ఈరోజు ఒకే రాజధాని అంటున్నారు. న్యాయస్థానం దాన్ని ఇస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. న్యాయస్థానానికి కూడా డైరెక్షన్ ఇస్తున్నాడు. న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా ఆయన మాట్లాడుతున్నాడు. అదే దేవుడేమన్నా వీళ్ళని పాదయాత్ర చేయమన్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పాడు పాదయాత్ర చేయమని. ఈరోజు చంద్రబాబు నాయుడు బహిరంగంగా వచ్చి ఆ డయాస్ మీద కూర్చొని రైతులకు మద్దతు, రైతులు ఎవరున్నారు అక్కడ? అందరూ కూడా అక్కడ భూములు కొన్న వ్యక్తులే అక్కడ ఉన్నారు, లేదంటే భూములు ఈయనకు ఇచ్చిన వ్యక్తులే ఉన్నారు. మరి వారిని పెట్టుకొని నువ్వు రైతులు 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 అంటూ ఉన్నావు. రైతులు ఎవరు లేరు అక్కడ. ఎవరైతే భూములు కొన్నారో వాళ్ళందరూ కూడా ఆక్రోశంతో, నిరుత్సాహంతో, నీరసంతో ఉన్నారు. మొత్తం రేట్లు పడిపోయినాయి, అడిగే నాదుడు లేడు, ఏం చేయాలని చెప్పి. అందుచేత ఈరోజు ఆయన గొంతెత్తి మాట్లాడుతున్నాడు. మరి పరిరక్షించుకోవాలని. ఏంది పరిరక్షిస్తావు నువ్వు? నీ భూములు కొన్న వాళ్ళంతా అది వేల ఎకరాలు కొన్నారు. వాటినన్నింటినీ 1,00,000 కోట్లు 2,00,000 కోట్లకు మనం అమ్ముకో ఉండొచ్చు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల నాకు నష్టం జరిగింది అనే ఆలోచనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన స్పీచ్లో ఎక్కడ కూడా దాపెరకు ముందే తప్పితే ఓపెన్గా మాట్లాడి మేమంతా కూడా 1000 ఎకరాలు కొన్నాము అంచేతే ఈరోజు మేము ఒకే రాజధాని కావాలంటూ ఉన్నాం, కోర్టులు కూడా మాకు మద్దతు ఇస్తూ ఉన్నాయి అనే చెప్పు, మాకేమీ అభ్యంతరం లేదు. విశాఖలో పలు అభివృద్ది పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. నగర చరిత్రలో తొలిసారిగా 247.32 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులను తన పర్యటన సందర్భంగా సీఎం జగన్ ప్రజలకు అంకితం చేశారు. విశాఖ వాసుల ట్రాఫిక్ కష్టాలకు తెరదించుతూ 150 కోట్లతో తొలిసారి రోటరీ మోడల్లో అభివృద్ది చేసిన ఎన్ఏడి ఫ్లైఓవర్ తో పాటు దేశంలోని తొలి మెకనైజ్డ్ ఆటోమేటిక్ పార్కింగ్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. సాగర నగరిలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 33 ఎకరాల్లో 33.50 కోట్లతో స్మార్ట్ పార్కుగా తీర్చిదిద్దిన వుడా పార్క్ సీఎం చేతుల మీదుగా ప్రారంభమైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీని జనసేన పార్టీ టార్గెట్ చేసింది. 2 పార్టీల ఎంపీలు పార్లమెంటులో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని లేవనెత్తడంలో విఫలమయ్యాయంటూ ఆ 2 పార్టీలపై డిజిటల్ ఉద్యమానికి పిలుపునిచ్చారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్సభ సభ్యులు ఉండి కూడా ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా గలం విప్పకపోగా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ధోరణిలో వైసీపీ ఉందని విమర్శించారు. వారికి బాధ్యతను గుర్తు చేయాలన్న లక్ష్యంతో డిజిటల్ క్యాంపెయిన్ సాగించాలని పవన్ పిలుపునిచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 18, 19, 20 తారీఖున జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తున్నాం. దీనికి వెనక ముఖ్య ఉద్దేశం ఎన్నో బలిదానాలతోటి, ఎన్నో త్యాగాలతోటి వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ఏమాత్రం గళం ఇప్పకుండా అసలు మొత్తం కేంద్రానిదే బాధ్యత, మనం ఏం చేయక్కర్లేదు అనేది ఈ తప్పుకునే విధానం నుంచి వారికి బాధ్యత గుర్తు చేసేలాగా ఈ నెల 18, 19, 20 తారీఖున జనసేన
వారికి డిజిటల్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదం ప్రతి ఒక్క ఆంధ్రుని కదిలించే నినాదం. జై తెలంగాణ అంటే ఎలా తెలంగాణ మారుమోగిపోతాం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది కూడా అలాంటి నినాదమే. మనందరం ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు ప్రతి ఒక్కరు కలిసి రావాల్సిన సమయం ఇది. విభజన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఏ పార్టీలు కూడా కలిసి రాలేదు. రాజకీయ క్షేత్రంలో ప్రతి ఒక్క పార్టీకి విభేదాలు ఉండొచ్చు, కానీ అందరి ఉద్దేశం ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశం. కాబట్టి ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ప్రతి ఒక్క ఆంధ్రుడి తాలూకు కర్తవ్యం. దాంట్లో భాగంగానే జనసేన ఈ నెల 18, 19, 20 పార్లమెంట్ సమావేశాల్లో మన ఎంపీలకి వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం అనిపించింది. దాంట్లో భాగంగానే ప్రతి ఎంపీకి కూడా గౌరవనీయులైన వైసీపీ ఎంపీలకి అలాగే తెలుగుదేశం ఎంపీలకు కూడా మా విన్నపం జనసేన పార్టీ నుంచి, మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీరు ప్లే కార్డులు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఇది మన బాధ్యత కూడా. అలాగే వైసీపీని ముఖ్యమైన బాధ్యత తీసుకొని ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమని మేము కోరాం. వారు స్పందించలేదు. మా విన్నపం కూడా వైసీపీ నాయకత్వానికి, వైసీపీ పార్టీకి కూడా, మీరు అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. మేము సంసిద్ధంగా ఉన్నాం మీతో కలిసి నడవడానికి. అలాగే దానికి ముందు అడగంది అమ్మైనా పెట్టదంటారు. అలాంటిది మన సమస్యలు, మన కష్టాలు కేంద్రానికి తీసుకెళ్ళకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అలాగే మా వంతు కృషిగా, మా వంతు బాధ్యతగా మేము ఈ రోజున మేము ఈ ప్లే కార్డ్ని ప్రదర్శిస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయొద్దు అని నినాదాన్ని మేము ఇస్తున్నాం. కార్మికులకి అండగా, కార్మికుల కుటుంబాలకి అండగా, త్యాగాలకి మర్చిపోం మేము, ఆ బలిదానాలు మేము మర్చిపోమన్న బాధ్యతని గుర్తుపెట్టుకొని మేము ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదని మేము కోరుకుంటా ఉన్నాం. అందుకని మీరు కూడా మీ వంతు బాధ్యత నిర్వర్తించాలి. ముఖ్యంగా వైసీపీ ఎంపీలు అలాగే మిగతా తెలుగుదేశం ఎంపీలు కూడా మీ బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వైసీపీ ఎంపీలకి మీరు ముందుండి ఈ పార్లమెంట్లో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకుండా మీరు అడ్డుకోవాలి, కేంద్రానికి తెలియజెప్పాలి. ఇది త్యాగాలతో వచ్చిన పరిశ్రమ. అందుకని డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రత్యేకంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్రాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకని దయచేసి మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, అలాగే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సంబంధించిన ప్రతి ఎంపీకి కూడా, వైసీపీ ఎంపీలకి ప్రతి ఒక్కరూ ట్యాగ్ చేయండి, వారి బాధ్యతను గుర్తు చేయండి, ఈ ప్లే కార్డ్స్ని ప్రదర్శించమని చెప్పి వైసీపీ ఎంపీలకి తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతి కోసం త్యాగాలు చేసిన రైతులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. అమరావతిని కాపాడుకుంటాం, ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుంటామని పేర్కొన్నారు. తిరుపతిలో అమరావతి సంరక్షణ మహోద్యమ సభలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని కోసం అన్ని జాతీయ పార్టీలతో పాటు జనసేన తదితర పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అమరావతికి మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మడమ తిప్పను అన్న నేత అమరావతి విషయంలో ఎందుకు మడమ తిప్పారని ప్రశ్నించారు. అమరావతిలోనే రాజధాని ఉంటుంది, ఎవ్వరికి ఆందోళన అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. సిపిఐ అయితే రామకృష్ణ గారు, నారాయణ గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఆందోళనలో అందరికంటే ముందున్నారు. రైతులకు మద్దతు ఇచ్చారు, పోరాటానికి నాంది పలికారు. వాళ్ళు కూడా పూర్తిగా చెప్పారు. కడాన కమ్యూనిస్ట్ సిపిఎం ఉంది, ఈరోజు మీటింగ్కి రాలేదు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు, వాళ్ళు రాకపోయినా మా మద్దతు అమరావతికి అని చాలా స్పష్టంగా చెప్పారు. నేను అడుగుతున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు, అసెంబ్లీలో ఏం చెప్పారు? అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా పెట్టండి, ఇది చాలా చిన్న రాష్ట్రం అయింది, 13 జిల్లాలే ఉన్నాయి, మళ్లీ ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, అయితే 30,000 ఎకరాలు ఉంటే సరిపోతుంది, అది చూడమన్నారు. ఈరోజు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, 55,000 ఎకరాలుంది.
జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, మాట్లాడితే మీరు చెప్తారు మడమ తిప్పని నేత జగన్ రెడ్డి. నేను అడుగుతున్నా, అమరావతి పైన మడమ తిప్పారా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పాలి. తిప్పారా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఎందుకు మీకు యొక్క కుళ్ళో అడుగుతున్నా, అమరావతి రాష్ట్రానికి నడుబొడ్డున ఉంది, అవునా కాదా? అమరావతి పైన కుల ముద్ర వేసే పరిస్థితికి వచ్చారు. అంటే మీకు ఇష్టం లేకపోతే శివారెడ్డి గారు ఏ కులం, ఇక్కడుండే నాయకులు ఏ కులం, శ్రీనివాస్ గారు ఏ కులం, దీనికి సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా. సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్ రెడ్డికి ఉందా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఇన్ని పార్టీలు వచ్చాయి, వీళ్ళందరూ ఏ కులం అండి? ఆల్ ఇండియా పార్టీలు, ఆల్ ఇండియా పార్టీలు కానీ వివిధ రాజకీయ పార్టీలు కానీ ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకుని అమరావతి రాజధాని కావాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దసరా రోజున వచ్చారు. ఆ రోజు దసరా రోజున వచ్చి ఫౌండేషన్ వేశారు. అదే మరి 2,500 కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి డబ్బులిచ్చారు. రైతులకి క్యాపిటల్ గెయిన్స్ ఉంటే అవి కూడా ఎగ్జామిషన్ ఇచ్చారు. ఇన్ని చేస్తే ఈ రోజు నువ్వు వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా మార్చేస్తారంటే ఏ విధంగా కుదురుతుందని అడుగుతున్నా. దీనికి త్యాగాలున్నాయి. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈ రోజు 5 కోట్ల రాజధానిది, ప్రజా రాజధాని. కొంతమంది మాట్లాడుతున్నారు, ఏ కొద్ది మంది రాజధాని కాదు, ఏ ఒక్కరి రాజధాని కాదు, అంతకంటే జగన్ రెడ్డి రాజధాని కానే కాదు. ఇది ప్రజా రాజధాని. ప్రజలు కోరుకున్న రాజధాని. అన్ని దేవాలయాలు, అన్ని మసీదులు, అన్ని చర్చలు ఆశీర్వదించిన రాజధాని. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ప్రజా రాజధాని అమరావతిని 3 ముక్కలాట ఆడతారా మీరు? అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఈరోజు మనం చూస్తున్నాం, ఈయన రోజుకొక మాట మాట్లాడతాడు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే ఈ అమరావతి రాజధాని కోసం సంఘీభావాన్ని తెలియజేయడానికి మీరు వస్తా ఉంటే అడ్డుపడ్డారా లేదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా, పడ్డారా లేదా? గూగుల్ మ్యాప్ లో విజయవాడ గుంటూరు చుట్టూ ఓ గీత గీసి ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో భ్రమలు కల్పించిన చంద్రబాబును నిలదీయాల్సిన ఈనాడు దినపత్రిక రాష్ట్ర ప్రభుత్వంపై విషం జిమ్ముతోందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య మండిపడ్డారు. ఓఆర్ఆర్ కు ఉరి శీర్షికతో ఈనాడు దినపత్రిక ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండించారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన 8,213 ఎకరాలను సేకరించకుండా చంద్రబాబు సర్కారు చేతులెత్తేయడంతో కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీని పక్కన పెట్టేసిందని గుర్తు చేశారు. అసలు ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది అసలు ఎక్కడ ఉంది? కనీసం కాగితాల్లో ఉన్న ఢిల్లీలో ఉందా? లేని ఔటర్ రింగ్ రోడ్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు వద్దని చెప్పారు. ఆయన రాస్తారు, వారంటారు 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వద్దని 78 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు చాలడం మనమేంటి అనడం ఏంటి? ఓ పక్క ఆర్ఆర్ఆర్తో హైదరాబాద్ పరుగులు పెడుతుంటే మనకు మాత్రం ఎందుకు ఈ వెనుకబాటు? సర్వత్రా విమర్శలు. అంటే ఎక్కడ విమర్శలు? అసలు ఎవరిని అసలు తిట్టాల్సింది ఎవరైనా? రామోజీరావు గారు ఈ పచ్చి బూతులు తిట్టాల్సింది ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిందలు మాట్లాడతాడు, రాస్తాడు తాటికాయంత అక్షరాలతో. ఈ ఔటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్లు అని చెప్పి ఆయన రాశారు కదా. ఆ ఔటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్లు నిర్మాణం చేయాలంటే 17,762 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, దానికి 8,213 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించాలని చెప్పని
2016-17 సంవత్సరంలో ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నారంట. వాస్తవం కూడా అది రిపోర్ట్ తయారు చేసుకున్నారు 2016-17 సంవత్సరంలో. రిపోర్ట్ తయారు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, సరే అండి మీరు రాజధాని ఎంతో ప్రేమగా నిర్మాణం చేస్తామని చెప్తున్నారు కదా, ఔటర్ రింగ్ రోడ్ ఇది చాలా అవసరం అని చెప్తున్నారు కదా, నాడు రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ వేశాడు కాబట్టి నేను కూడా ఇక్కడ మా భ్రమరావతికి కూడా ఔటర్ రింగ్ రోడ్ వేయాలని మీరు భ్రమపడుతున్నారు కదా, సరే మేము ఆ డబ్బులు ఇస్తాం కానీ ముందు ఆ 8,213 ఎకరాల భూమి తయారు చేసి రైట్ ఆఫ్ వే చేసి అంత క్లీన్ చేసి మాకు అప్పచెప్పండి అని చెప్పని కేంద్రం చెప్పింది. ఎప్పుడిది 2016-17 సంవత్సరంలో. ఈ రోడ్డు ఆయన భ్రమంలో ఈ రోడ్డు ఎక్కడెక్కడి నుంచి అంటే నారాకోడూరు, నంది వెలుగు, చలివేంద్రపాలెం, మానికొండ అంటే దాదాపుగా సత్తెనపల్లి, గుంటూరు అవతల నుంచి సత్తెనపల్లి దగ్గర నుంచి ఇటేమో కంచించెర్ల అవతల నుంచి చూడండి, అమరావతి ఆయన చెప్పింది కంచించెర్ల అవతల నుంచి ఇవన్నీ అటేమో ఉయ్యూరు అవతల నుంచి అంట. ఇది ఒక బొమ్మ గీశాడు గూగుల్ మ్యాప్లో, ఓ బొమ్మ గీసేసి ఇది ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు. రామోజీరావు గారు కూడా అది ఔటర్ రింగ్ రోడ్ అయిపోయినట్టుగానే కళ్ళగంటున్నారు. అంటే గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఒక గీత గీసేస్తే రంగు పెన్సిల్ ఎట్టి అది ఔటర్ రింగ్ రోడ్ అయిపోతుందా? అమరావతి సభపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. క్యాపిటల్ కోసం జరిగినది కాదని, క్యాపిటలిస్ట్ కోసం జరిగిన పాదయాత్ర అని అమర్నాథ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమపై దండయాత్ర చేసినట్లు పాదయాత్ర చేశారని, విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటే చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారి తాలూకా భజన బృందం, చంద్రబాబు నాయుడు గారి తాలూకు చుట్టాలు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి వ్యాపారం చేసినటువంటి వ్యక్తులు అందరూ కలిసి పూర్తి చేసినటువంటి పాదయాత్ర, ఆ పాదయాత్రలో పాల్గొన్నటువంటి వారి తాలూకు బృందాలు వారందరితో కలిసి ముగింపు సమావేశాన్ని ఇప్పుడే పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. అందులో చేసినటువంటి వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, వారితో పాటు వారు భజన బృందం మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా చూడడం జరిగింది. సరే, మన ప్రాంతం తరపు నుంచి కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత శాసనసభ్యులుగా మా మీద కూడా ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రాంతం తరఫున కూడా మాట్లాడాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు కేవలం 33,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఆ భూములకు సంబంధించినటువంటి వ్యక్తుల కోసం మాట్లాడారా, లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు చంద్రబాబు నాయుడు గారి తాలూకా బినామీలు, చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి డబ్బు పెట్టినటువంటి వ్యక్తుల గురించి, వారి ప్రయోజనాల గురించి మాట్లాడారా, లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది ప్రజల తాలూకా ప్రయోజనాల గురించి మాట్లాడారా అన్నటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, అక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. హైదరాబాద్లోని రాయదుర్గంలో మంత్రి కేటీఆర్ కోటలి జెంట్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, టాలెంట్ ఉంటే ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అన్నారు. స్థానికులకు ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఉద్యోగాలు కల్పించే వారికి ప్రభుత్వం సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు. విదేశీ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం చక్కటి అనువుగా ఉందని, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కోటలి జెంట్ ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. In 2015, we just had 2014-15, we just had one incubator in the city. Now it's and one co-working space. Now it's 57 plus incubators and 70 plus co-working space in the city. So the ecosystem has been growing consistently. We had more than 400 startups in 2015. Today there's more than 6,600 plus as of December 2021. And the kind of funding we've also been able to attract in the last couple of years has grown significantly, but of course, no comparison to Bangalore.
with Vani still wanting to, remain in Bangalore, in spite of all the promises she made to me in the last couple of years that she'll visit us more often. Vani, I will hold you to that promise. I heard you. 2022, you said you'll spend more time here, so we'll hold you to that. In fact, our amount of funding that we've been receiving is growing at 138% year on year. In 2019, it was $313 million. In 2020, it was 371. And this year, in spite of all the challenges, all the obstacles we had, it's $886 million, so nearing $1 billion thereabouts. Most importantly, in my humble opinion, the unicorn story that we keep hearing about, 42, 43, 44, and in my humble opinion, also some ridiculous valuations that we get to see. Some of you may agree, some of you may not, but कभी-कभी डर भी लगता है कि क्या हो रहा है. तो उसमें हमारे भी कुछ हैं यहाँ पे, हमारे यहाँ से भी. We have about 4 unicorns from Hyderabad. I'll just name them quickly. Zenoti, High Radius, Gainsight, and Greenco. These are all unicorns, and then there are 25 plus Sunicorns. I don't think I have to tell you what a Sunicorn is, but and Minicons. So there's plenty of them. Darwinbox, Adonimo, many others that I can name. So yes, we have been growing, but I do want to tell you one thing. The question that you asked before, does distance matter? And Varun, I think, said no, location does not matter. But Varun, I have a slightly different opinion there. In fact, I'll just give you one example from my personal experience. There is a gentleman called Funny, who's one of the founders of Redbus. He happens to be from Telangana, from Nizamabad. He's our own entrepreneur, but he ended up in Bangalore, just like Vani. And then eventually he came out with his idea of this beautiful product called Redbus, and it became a huge success. So I invited Funny back to Hyderabad. I said, you be our poster boy, you be my chief innovation officer, because you create that aspiration value. अगर ये फनी कर सकता है तो मैं क्यों नहीं कर पाऊंगा? That should be the sort of aspiration that we should inculcate in our youngsters. So let's do that. So he agreed, and he spent a couple of years being our chief innovation officer. But one interesting experience I had with Funny, his home base continued to be in Bangalore. So one day Funny receives an email from message from Telangana, Hyderabad entrepreneur, some startup guy, saying, Funny, I want you to come visit me, and I have a brilliant idea. Why don't you actually invest? So he said, yes, I am there in Hyderabad a week later, so let me talk to you. But I think a couple of days after Funny received this message, there was a Bangalore startup entrepreneur who sent him a message saying, Funny, can I come see you? Because both of them were in Bangalore, they decided to meet the very same day. And that gentleman actually received an offer from Funny that very day because he loved the idea. చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ రాజాబాబు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటీఎస్ పథకం అమలు తీరుపై కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. ప్రజలకు అవగాహన కల్పించి వారికి కలిగే లబ్ధిని వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఓటీఎస్ పథకం అమలు తీరుపై అధికారులను ప్రశ్నించారు. పర్మనెంట్ గోడౌన్స్ కావాలని మనకి స్టోరేజ్ కూడా ఒక 500 నుంచి 1000 మెట్రిక్ టన్ గోడౌన్స్, దాని మీద కూడా ప్రపోజల్స్ బాగా అన్ని ఆబ్జెక్టివ్లు వచ్చినాయి సార్. మన అక్కడ కూడా చెప్పడం జరిగింది సార్. అది కూడా నిన్న మేడం గారు జేసీ గారు మీటింగ్ పెట్టి నిన్న ఆ యొక్క కన్సర్న్ ఇన్స్టిట్యూట్ తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది సార్. అగ్రికల్చర్కి సంబంధించి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో వ్యవసాయానికి సంబంధించినంత మేరకు గ్రామీణ స్థాయిలో ముందుది మనం ఈ డిస్కషన్ నడుస్తాయి, ఆ తర్వాత మండలానికి వస్తాయి, గ్రామ స్థాయి నుంచి సెక్రటేరియట్ లెవెల్, విలేజ్ సెక్రటేరియట్ లెవెల్లో వచ్చినటువంటివి మండల స్థాయిలో కన్సాలిడేట్ అవుతాయి. ఆ తర్వాత ఇప్పుడు మన జిల్లాకు ఈ మీటింగ్ అనేటువంటి ఆ సబ్జెక్ట్స్ రిఫర్ అవుతాయి. మీరు చూసారు, ఇది మనకి అగ్రికల్చర్ ఎలియేట్ సబ్జెక్ట్స్, అలాగే మనకి ఇరిగేషన్, హార్టికల్చర్, నెక్స్ట్ వెటర్నరీ,
ఇవన్నీ కూడా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అన్నిటి మీద కూడా స్పష్టమైనటువంటి కన్సాలిడేషన్ చేయటానికి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు తిరిగి మన స్టేట్ కమిటీ మీటింగ్కి వెళ్తాయి. అక్కడ నుంచి ఇవి మళ్ళీ మనకి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక్కడ డిస్ట్రిక్ట్స్కి రిఫర్ చేయబడతాయి. ఇప్పుడు ఈరోజు జిల్లాలో తీసుకున్నటువంటి తిరిగి మళ్ళీ విలేజ్ సెక్రటేరియట్స్కి అవి రిఫర్ చేయబడతాయి. అందుకు ఇది చాలా స్పష్టమైనటువంటి గుడ్ సైన్, గుడ్ ప్రోగ్రెస్ ఇన్ ఏ మల్టీఫేరియస్ డైమెన్షన్స్. కాబట్టి మంచి మీటింగ్. దీనివల్ల అనేకమైనటువంటి ఉపయోగ క్రాప్ ప్యాటర్న్, ఎప్పుడు మనం నీళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, అలాగే వ్యవసాయానికి నీటిపారుదల శాఖకు అనుసంధానపరిచే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఎస్సీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాలని, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్ అన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎస్సీల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని విక్టర్ ప్రసాద్ అన్నారు. వారి హక్కులకు భంగం కలిగితే కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. మనుషులుగా గౌరవించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ సమాజం ఉంది. ఎక్కడ చూసినా వివక్షత. ఆ వివక్షతను కానీ మా వాళ్ళకి జరిగే అన్యాయాల గురించి చట్టపరమైన చర్యలు తీసుకోమని ఒక ఉద్యమకారుడిగా ఉన్న నన్ను గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే కావాలని, ఈ వ్యక్తి అయితేనే ఈ జాతులకి రక్షణగా ఉండగలడని జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ పదవి ఇవ్వటం జరిగింది, ఎస్సీ కమిషన్ చైర్మన్. మరి ఎస్సీ కమిషన్ చైర్మన్గా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఏ లక్ష్యంతో అయితే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మాకు కల్పించారో ఆ చట్టాన్ని మీరు తూట్లు పొడిస్తే మా వాళ్ళకి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసమే మేము కృషి చేస్తూ ఉన్నాం. రాజ్యాంగపరమైన హక్కులు కాపాడమని కోరుతా ఉన్నాం, చట్టపరమైన హక్కులు కాపాడమని కోరుతా ఉన్నాం. మనిషిగా గుర్తించే సమాజాన్ని తీసుకురావాలని మేము మాత్రం చెప్తా ఉన్నాం. మరి ఆ రకంగా నేను చట్టాన్ని మా ప్రజలకి ఉపయోగపడే విధంగా తీసుకెళ్ళకున్నట్లయితే చట్టపరంగా నా జాతి ప్రజలు జరిగే అన్యాయాలను ఎదుర్కొనబోతాయి. మాకు అన్యాయం చేసేవాళ్ళు ఎవరన్నామని, రాజకీయ నాయకుడు అని, భూస్వాములు అవని, ఎస్సీ అతరులు అవని, వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి లేదు. దయచేసి చట్టపరంగా మాకున్న చట్టాలని మా ప్రజలకు అందించండి. మా ప్రజల్ని తోటి మనుషులుగా గుర్తించండి. కారణం ఏంటంటే ఎస్సీలు అంటే వివక్షత కనబడదు, అన్ని చోట్ల వివక్షత ఉంది. ఆ వివక్షతని రూపుమాపిన రోజునే నేను ఎస్సీ కమిషన్ చైర్మన్గా నా బాధ్యత సంపూర్ణంగా నిర్వర్తించినట్టు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో అరెస్టులు లేవని ఎవరు చెప్పారండి? ఇక్కడ పోలీసు వ్యవస్థ పెద్ద అధికారులు నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో అరెస్టులు లేవని మీకు గవర్నమెంట్ ద్వారా సర్క్యులర్ వచ్చిందా? వీళ్ళు ఏం మాట్లాడతారు? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. 7 సంవత్సరాల లోపు శిక్ష పడని కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అని ఉంది. అది ఐపీసీకి వర్తిస్తుంది, స్పెషల్ యాక్ట్స్లో వర్తించదు. అది ఎక్సైజ్ యాక్ట్లో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? సింపుల్ ఎస్సీ ఎస్టీ అత్యాచారం అంతకన్నా తేలిక చట్టమా? హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేటలో ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బన్సీలాల్పేట సీసీ నగర్లో 20,64,00,000 రూపాయల వ్యయంతో ప్రభుత్వం 264 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మిగతా 27 రాష్ట్రాలు మొత్తం కలిపినా మరి ఇక్కడ పెట్టిన పైసలతో సమానం కాదు. అంత పెద్ద ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని 18,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని నిరుపేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేస్తే ఆ ఆలోచనకు కార్యరూపాన్ని ఇస్తూ ఇటు హైదరాబాద్ కావచ్చు, అటు ఇతర పట్టణాలు కావచ్చు, పల్లెలు కావచ్చు, అంతటా ఇండ్లను పరుగులు పెట్టించి పేదలకు ఒక నీడ కల్పించే ప్రయత్నం చేస్తున్న అన్న గౌరవనీయులు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు గట్టిగా వారికి చప్పట్లతో మీరు ధన్యవాదాలు చెప్పాలి. పెద్దోళ్ళు చెప్తారు, ఇక్కడున్న మీరు పెద్ద మనుషులు నడితే చెప్తారు,
ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకంటే ఈ రెండు పనులే చాలా గొట్టు పనులు, చాలా కష్టమైన పనులు. ఇల్లు కట్టాలన్నా తిప్పలుంటుంది, లగ్గం చేయాలంటే కూడా తిప్పలుంటుంది. కానీ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇల్లు నేనే కట్టిస్తా, పెళ్లి నేనే చేసిస్తా పేదవాళ్ళైతే అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే భారతదేశంలో ఈరోజు ఏ రాష్ట్రంలో 1,116 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం షాదీ ముబారక్ పేరు మీద, కళ్యాణ లక్ష్మి పేరు మీద ఎక్కడ భారతదేశంలో ఎవరు చేస్తలేరు. నారాయణపేట జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మద్దూరు మండలం లింగల్చేడు ప్రాంతం వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పేదలకు ఇసుక ఇబ్బందులు కలగకుండా ఆన్లైన్లో పర్మిషన్ తీసుకున్న వారికి అందాల్సిన ఇసుక పక్కదారి పడుతుంది. అధికారుల అండతో ఆన్లైన్ సమయం అయిపోయినా కూడా అలాగే కొనసాగిస్తుండటంతో పలువురు మండిపడుతున్నారు. జోరుగా కొనసాగుతున్న ఇసుక రవాణాపై జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మద్దూరు మండల ప్రజలు కోరుతున్నారు.